వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. నేను రవి. మిషన్ D6 ఇది రామ్ గోపాల్ వర్మ కొత్త సినిమా టైటిల్ కాదు. ఉగ్రవాదులు భారత్లో బాంబులు పేల్చడానికి పెట్టుకున్న పేరు. ఇదే మిషన్ D6. ఈ పేలుడు కుట్రకు ముఖ్యమైన సూత్రధారి ఒక మహిళా డాక్టర్. ఈవిడతో పాటు డజన్ మంది డాక్టర్లు కలిసి భారత్లో భారీ పేలుడుకు కుట్ర పన్నారు. ఈ మిషన్ D6తో పాటు మరో ఉగ్రకుట్రను కూడా అహ్మదాబాద్ ATS పోలీసులు బహిర్గతం చేశారు. రైసిన్ అనే విషయంతో ఒకేసారి 100 మందిని చంపాలని కుట్ర పన్నారు. కానీ ఒకేసారి 2 ఉగ్రవాద బ్యాచ్లను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఇక ఒక ఉగ్రవాద బ్యాచ్ రైసిన్ అనే విషయంతో చంపాలని చూస్తే మరో బ్యాచ్ మిషన్ D ద్వారా 6 నగరాల్లో డిసెంబర్ 6న 6 బాంబు దాడులకు కుట్ర పన్నింది. శ్రీనగర్లో అతికించిన పోస్టర్ ద్వారా మిషన్ D6 బయటపడితే అహ్మదాబాద్ పోలీసుల చాకచక్యంతో రైసిన్ విషయం బయటపడింది. ఇక ఇంతమంది డాక్టర్లు తీవ్రవాదులుగా ఎలా మారారనేదే ఆశ్చర్యకరంగా కనిపించినా ప్రాణాలు రక్షించే డాక్టర్లు నరహంతకులుగా ఎలా మారారు? స్టెథోస్కోప్ పట్టుకునే చేతులతో బాంబులు ఎలా పట్టుకుంటున్నారు? విషయం తయారు చేసే డాక్టర్లు, కారు పేల్చుకునే డాక్టరు, తీవ్రవాదులతో కలిసి పనిచేసే డాక్టరు, ఎవరు వీళ్ళంతా? దీని వెనక జరిగేది ఏంటి? జరగబోతున్నది ఏంటి? ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో పేలుల్లో దాదాపు 13 మంది మరణించారు. అయితే ఈ దాడి ముందుగానే ప్లాన్ చేశారా అంటే కాదు. ఈ దాడి అసలు దాడే కాదు. ఈ డాక్టర్లందరూ ఒకేసారి ఏకంగా 6 నగరాల్లో దాడులకు పాల్పడేందుకు ప్రయత్నించారు. అనుకోకుండా ఉగ్ర డొంకను పోలీసులు కనుగొనడంతో చిన్నపాటి పేలుడుతోనే సరిపోయింది. అవును, ఇది చిన్నపాటి పేలుడే. మరణించిన వారు కూడా ఉగ్రవాదుల దృష్టిలో కేవలం 13 మంది. ఉగ్రవాదుల డాక్టర్లు టీం మాత్రం వందలాది మందిని ఒకేసారి 6 నగరాల్లో చంపాలనుకున్నారు. ఒకవైపు రైసిన్ అనే విషయంతో వందలాది మందిని చంపాలనుకున్న హైదరాబాదీ డాక్టర్, మరోవైపు ఆల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డజనుకు పైగా డాక్టర్లు 6 నగరాల్లో డిసెంబర్ 6న పేలుడుకు వేసిన ప్లాన్. 2 ఉగ్రవాద గ్రూపులకు అసలు సంబంధమే లేకపోయినా దాడులు చేయటం, భారత్లో ప్రాణ నష్టం కలిగించడం మాత్రమే వీళ్ళ ఎజెండా. ఇక ఇప్పుడు ఒకేసారి 2 ఉగ్రవాద టీంలు పట్టుబడ్డారు. అయితే ఇలా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉగ్రవాదులుగా మన చుట్టే నక్కి ఉన్నారు? అసలు వీళ్ళు మనల్ని వదలరా? చదువుకున్న డాక్టర్లుగా ఉన్న వాళ్లే తీవ్రవాదులైతే చదువులు, విలువలు, విచక్షణ ఎటుపోతున్నాయి? పేదరికంలో ఉన్న వాళ్ళని ఎలా తయారు చేయటం ఎందుకు సులువు? కానీ ఇక్కడ డాక్టర్లుగా ఉన్న విద్య అభ్యసించి గౌరవప్రదమైన బాధ్యతాయుతమైన వృత్తిలో వాళ్ళకు కూడా ఉగ్రవాదులుగా మారితే ఎలా? ఏకంగా ఒకేసారి వందలాది మందిని చంపడానికి కుట్ర పన్నారంటే అసలు ఏమనుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? అసలు మన చుట్టూ ఎవరున్నారు? ఒక మనిషిని ఎలా నమ్మాలి? అసలు ఎర్రకోట పేలుడుతో దేశం షాక్ గురైంది. కానీ ఇది కావాలని చేసింది కాదు. అసలు ప్లాన్ వేరే ఉంది. దాన్ని అమలు చేసే లోపే అది అన్ప్లాన్డ్గా జరిగిపోయింది. అంటే దేశంలో అనేక నగరాల్లో విధ్వంసాలకు స్కెచ్ వేశారా? ఈ ప్రశ్న నిజంగానే భయంకరమైంది. దీనికి వస్తున్న సమాధానం వణికిస్తోంది. ఈ ఉగ్ర డాక్టర్లు ఒక భారీ మారణ హోమానికి స్కెచ్ వేశారు. అదే మిషన్ D6. అంటే డిసెంబర్ 6న కేంద్రంగా ఆ రోజు లేదా దానికి ముందు వెనక ఒక భారీ విధ్వంసానికి పాల్పడటమే ఈ మిషన్ D6. అంటే ఎప్పుడు పేలుడు జరపాలో, ఎలా జరపాలో ముందే ప్లాన్ చేసుకున్నారు. ఓ పక్క రైసిన్ విషయంతో చంపాలనుకున్న డాక్టర్ మొయినుద్దీన్ మాత్రం పాకిస్తాన్ నుంచి వచ్చే ఆదేశాలకు వేచి చూశాడు. డాక్టర్ మొయినుద్దీన్ ICSకు పనిచేస్తుండగా మిషన్ D6 డాక్టర్లు మాత్రం జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. వీరందరి యాంబిషన్ ఒకటే, భారత్లో పేలుళ్లు జరపడం.
మారణహోమం సృష్టించడం, 6 నగరాల్లో పేలుడుకు పాల్పడాలనేదే వీళ్ళ స్కెచ్. దేశంలో ప్రధాన నగరాలు అంటే ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇవే టాప్ 6 నగరాలు. ఈ నగరాలే ఈ D6 మిషన్లో ఉన్నాయా? ఇప్పటికే హైదరాబాద్లో అనేక ఘటనలు చూశాం. లుంబినీ పార్క్, గోకుల్ చాట్ ఘటనతో పాటు అనేక సందర్భాల్లో ఉగ్రదాడులను చూశాం. ఇప్పుడు మళ్ళీ అలాంటి సందర్భం వస్తే ఊహించడానికి కూడా భయపడే విషయం ఇది. ముఖ్యంగా అంటే దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళు అవ్వచ్చు, లుంబినీ పార్క్ అవ్వచ్చు, ఒక కోటి సమీపంలోని గోకుల్ చాట్లో జరిగినటువంటి పరిణామం అవ్వచ్చు, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే ఊహించలేం. మొత్తానికి ఏంటంటే ఇలాంటి పరిణామాలు గనక మళ్ళీ జరిగితే ఊహించడం ఎవరైనా ఉండొచ్చు, నేనుండొచ్చు, మీరుండొచ్చు, మీ చుట్టూ ఉండే ప్రదేశం. ఇట్లాంటి బాంబు పేలుళ్ళు గనక నిజంగా మానవ బాంబులు జరిగితే పరిస్థితి ఏంటి? మొత్తానికి అసలు D6 ఏంటి, ఈ వ్యవహారం ఏంటి, అసలు ఈ డాక్టర్లు ఈ విధంగా తయారవడానికి గల కారణాలు, ఇదే అంశాలపై మా ప్రైమ్ 9 ఎడిటర్ రాజుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు చెప్పండి, ఏంటి ఈ D6 ప్లాన్ ఏంటి? ఒక అంటే ప్రాణాలు కాపాడేటటువంటి డాక్టర్ని మనం దేవుడితో సమానంగా చూస్తున్నాం. అట్లాంటి డాక్టర్లే ఇలా నరకాసుల్లాగా తయారవడానికి గల కారణాలు ఏంటి రాజు? రైట్ రవి, మొత్తానికి చూస్తున్నాం మనం ఇటీవల ముంబైలో ఢిల్లీలో జరిగినటువంటి ఉగ్రదాడి తర్వాత ఎస్పెషల్లీ ఉగ్ర కుట్రలను ఛేదించేటటువంటి క్రమంలో దర్యాప్తు సంస్థలు ప్రతిరోజు కూడా ఒక కీలకమైనటువంటి అంశాన్ని కనుగొంటూ ఉన్నాయి. అందులో భాగంగానే మన దేశంలో ఏ స్థాయిలో ఉగ్ర కుట్రకి ప్లాన్స్ వేశారు అనేందుకు ప్రత్యక్ష ఉదాహరణ ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఇది D6 మిషన్ D6 అంటాం. దీన్ని మిషన్ D6 అనేది ఇందాక మీరు చెప్పినట్టు సినిమా పేరు కాదు. ఇదేంటంటే ఉగ్రవాదులు ఎంచుకున్నటువంటి ఒక కోడ్ లాంగ్వేజ్, అంతేకాకుండా ఒక కోడ్ భాష. సో ఇందులో ఏంటి అంటే ఈ D6లో D అనేది ఢిల్లీని, అట్ ది సేమ్ టైం D అనేది డిసెంబర్ని ఇక్కడ మనకు స్పష్టంగా తెలియజేస్తోంది. పక్కన 6 అని ఉంది. ఈ 6 ఏంటి అంటే ఢిల్లీలో డిసెంబర్ 6వ తేదీన 6 చోట్ల పేలుళ్ళు నిర్వహించాలి, ఇదే వాళ్ళ మిషన్. సో ఈ మిషన్ ప్రకారమే టెర్రరిస్టులంతా కూడా ఈ డాక్టర్స్ టెర్రరిస్ట్ మాడ్యూల్స్ ఎవరైతే ఉన్నారో, వైట్ కాలర్ మాడ్యూల్స్ ఎవరు ఉన్నారో వీళ్ళంతా కూడా దానికి అనుగుణంగా ఒక పక్కా ప్లాన్ని, స్కెచ్ని తయారు చేసుకున్నారు. ఈ D6 ఫార్ములాని లేదా ఈ D6 వ్యూహాన్ని అమలు చేసే విధంగా వీళ్ళంతా కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. సరే, ఇవన్నీ కూడా ఎక్కడ బయటపడ్డాయి అంటే ప్రస్తుతానికి ఈ ఘటనకి సంబంధించి మొత్తం కూడా NIA కావచ్చు, ఇతర దర్యాప్తు సంస్థలు కావచ్చు, అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలు కావచ్చు, ఇవన్నీ కూడా పహల్గామ్, అలాగే ఎక్కడైతే ఈ ఘటనలో జరిగినటువంటి జమ్మూ అండ్ కాశ్మీర్, అలాగే అల్ ఫలాహ్ యూనివర్సిటీ, సో ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్సు, ఆ డాక్టర్స్ తోటి ప్రత్యక్షంగా పరోక్షంగా అనుబంధం ఉన్నటువంటి మరికొంతమంది డాక్టర్సు, ఇప్పటికే అరెస్ట్ చేసినటువంటి డాక్టర్స్, వీళ్ళందరినీ విచారించినటువంటి సందర్భంలో ఈ భయంకరమైనటువంటి నిజం బయటపడింది. ఏంటి ఈ భయంకర నిజం అంటే డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలో 6 చోట్ల పేలుళ్లకు పాల్పడాలి. ఇది మాత్రమే వాళ్ళ మిషన్. ఈ మిషన్ని ఫుల్ఫిల్ చేసేందుకు అవసరమైనటువంటి ఈ డాక్టర్స్ అంతా కూడా ఒక టీమ్గా ఏర్పడ్డారు. ఎవరికి వాళ్ళు విడిపోయారు. 6 మంది డాక్టర్సు 6 చోట్ల 6 కార్లతో పేల్చాలి అని చెప్పేసి సంసిద్ధమయ్యారు అనేది తెలుస్తోంది. అయితే ఈ 6 చోట్ల ఎక్కడ పేల్చాలి అనేటటువంటి దాని మీద కూడా ఆల్రెడీ వాళ్ళు ఢిల్లీలో నిర్వహించినటువంటి పరిస్థితి. దీనికి కొంతమంది ఏమో కొన్ని ప్రాంతాలను చెబుతున్నారు, మరికొంతమంది ఏమో కొన్ని ప్రాంతాలు చెప్తున్నారు. ఇవన్నీ కూడా అధికారికంగా బయటికి రాలేదు. కానీ అక్కడ మన ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఒక 6 ప్రాంతాలను కానీ మనం కానీ చూస్తే అనేక రకాలైనటువంటి ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి అవి కానీ మనం కానీ చూస్తే ఇండియా గేట్, ఆల్రెడీ ఎక్కడైతే ఇది జరిగిందో ఇండియా గేట్, అలాగే కర్నాట్ ప్లేస్ అనమాట, రాజీవ్ చౌక్ అంటాం. సో ఆ ప్రాంతం అయ్యి ఉండొచ్చు. లోటస్ టెంపుల్, అలాగే చాందినీ చౌక్, ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్ సమీపం, అలాగే ఒక సెలెక్టెడ్ సిటీ వాక్ సాకెట్ అంటే ఒక ప్రముఖ షాపింగ్ మాల్, వీటి చోట పేల్చేందుకు వాళ్ళు సంసిద్ధం అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా గుర్తించాయి. అంటే 6 చోట్ల అంటే ఎక్కడైతే జనసమ్మర్దం ఉంటారో ఆ 6 ప్రాంతాలని, ఢిల్లీలో ఉన్నటువంటి 6 ప్రాంతాలని గుర్తించినటువంటి పరిస్థితి. సరే, ఇదంతా కూడా చేశారు. ఈ ప్లాన్ వెనుకున్నటువంటి కుట్ర ఎవరు చేస్తున్నారు అని మనం చూస్తే లష్కరే తోయిబాకి సంబంధించి. ఎందుకు ఈ లష్కరే తోయిబా అంటే మన ఆపరేషన్ సింధూర్ పేరుతోటి లష్కరే తోయిబాతో పాటు అనేక పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలన్నింటినీ కూడా సర్వనాశనం మనం చేసేసినటువంటి పరిస్థితి. సో సర్వనాశనం చేసినటువంటి ఆ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా ఈరోజు భారతదేశం మీద తీవ్ర స్థాయిలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నాయి. సో వాళ్ళు
మన భారతదేశంలోకి వచ్చేందుకు సరిహద్దు భద్రతా దళం కంటికి రెప్పలాగా మన దేశాన్ని కాపాడుతుంది. ఏ ఒక్కడు కూడా అవతల నుంచి అవతల కాలు పెడితే వాడికి కాలు కాదు కదా ప్రాణాలు తీసేటటువంటి పరిస్థితి ఉంది. మరి అలాంటి సందర్భంలో ప్రతీకారం తీసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి దేశద్రోహులైనటువంటి వ్యక్తులను గుర్తించి, వాస్తవంగా అయితే గతంలో ఎలా ఉండేది అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, నిరుద్యోగులు ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం చేశారంటే ఈ దేశద్రోహుల్ని గుర్తించి వీళ్ళకి ఏమి నూరిపోసారంటే ఆపరేషన్ సింధూర్ కాదు, అప్పట్లో బాబ్రీ మసీదు కూల్చివేత సందర్భంలో జరిగినటువంటి అల్లర్లలో మన ఏదైతే మతానికి సంబంధించినటువంటి చాలామంది ఆ సందర్భంలో జరిగినటువంటి అల్లర్లలో ప్రాణాలు కోల్పోయారు కాబట్టి ఆ అంశాన్ని వీళ్ళలో ఒక విషంలాగా చొప్పించే ప్రయత్నం చేసి ఆపరేషన్ సింధూర్ అంటే వాళ్ళలో ఒక రకమైన అవగాహన రాదేమో అనే ఉద్దేశంతో మన దేశం లోపల జరిగినటువంటి అంతర్గత మత కలహాలను వీళ్ళలోకి ఒక విషయంలాగా చూపించి తద్వారా ఇక్కడ బాంబు పేలుడు చేసి వాళ్ళకున్నటువంటి ప్రతీకారాన్ని ఇక్కడ ఉన్నటువంటి మత కలహాల రూపంలో దాన్ని ఈ విధమైనటువంటి ఉగ్ర దాడులకు ప్రేరేపించే విధంగా వీళ్ళు ఏర్పాట్లు చేసుకున్నారు. దానికోసం ఆల్ ఫలాహ్ అనేటువంటి ఒక యూనివర్సిటీని కేంద్రంగా మార్చుకొని అక్కడే వీళ్ళంతా కూడా ఉండి అక్కడే ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసుకొని ఎన్క్రిప్టెడ్తో కూడినటువంటి వాట్సాప్ టెలిగ్రామ్ చాట్స్ను వాడుకుంటూ ఎక్కడ ఎవరికి అనుమానం రాకుండా మొత్తం కూడా ఒక నెట్వర్క్ లాగా ఫామ్ అయ్యారు. ఫామ్ అయిన తర్వాత వీళ్ళంతా కలిసి డిసెంబర్ 6వ తేదీన భారతదేశంలో అతిపెద్ద ఉగ్ర కుట్రకు తెరదీశారు. ఈ సందర్భంలోనే గుజరాత్కి సంబంధించినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఇది రంగంలోకి దిగింది. వీళ్ళు రంగంలోకి దిగడం ఒక పక్క అయితే, ఇంకో పక్క ఏం జరిగింది అంటే పెహల్గాం దగ్గర శ్రీనగర్ ప్రాంతంలో ఒక గోడకి కొన్ని పోస్టర్స్ అతికించున్నారు. ఏంటి ఆ పోస్టర్స్లో ఉన్నటువంటి సారాంశం అంటే తొందరలోనే పోలీసులు అలాగే భద్రతా దళాలు గుర్తుపెట్టుకోండి ప్రతీకారం తెచ్చుకోబోతున్నారని చెప్పేసి కొన్ని పోస్టర్స్ ఉన్నాయి. వీటిని చూసి చాలామంది పోలీసులు కూడా ఈ జనరల్గా వాళ్ళు ఏదో బెదిరిస్తున్నారు అనుకున్నారు. కానీ మన కర్నూలుకి సంబంధించినటువంటి ఒక ఆయన అక్కడ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నారు శ్రీనగర్లో. సో ఆయన ఏం చేశారంటే నోనో దీంట్లో ఏదో పెద్ద నిగూఢమైన అంశం ఉందని చెప్పేసి అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్ని వెతికి ఆ సీసీ ఫుటేజ్లో ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి వాళ్ళని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తే ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. వెంటనే దీన్ని సంబంధిత దర్యాప్తు సంస్థలకు ఇచ్చారు. ఇందులో గుజరాత్కి సంబంధించినటువంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ముందుగా స్పందించి వెంటనే హైదరాబాద్కి చెందినటువంటి ఒక అతన్ని తర్వాత అలాగే ఇంకొక ఇద్దరిని గుజరాత్ దగ్గర అదుపులోకి తీసుకుని విచారిస్తే కళ్ళు బహిర్లు కమ్మేటటువంటి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. సో భారతదేశం మీద దాడి కేవలం బాంబులతోనే కాదు, అవసరమైతే బయోవార్ చేయాలి, అక్కడికి వాళ్ళకి రిసిన్ అనేటటువంటి ఒక పదార్థాన్ని ఇచ్చి ఆ విషం ద్వారా మనుషుల్ని ఇక్కడ చంపాలి అనేటటువంటి ఒక పెద్ద ప్లాన్ కూడా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా D6 ప్లాన్ని ఏ విధంగా అమలు చేయాలి అనేటటువంటి దాని మీద ఒక పెద్ద కుట్ర, అంతేకాకుండా ఒక పెద్ద వాళ్ళు చేసుకున్నటువంటి ప్లాన్ అనేది బయటకు వచ్చింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం చూసాం. ఢిల్లీ దగ్గర బాంబు పేలడం, ఆ తర్వాత చనిపోవడం, దాని మీద దర్యాప్తు చేస్తుంటే కళ్ళు బయర్లు కమ్మేటటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉండడం, ఇప్పుడు ఆపరేషన్ D6 బయటికి రావడం. సో ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. వీటి మీద దర్యాప్తు సంస్థలు ఏమాత్రం కూడా ఎక్కడ తగ్గకుండా ప్రస్తుతానికి విచారణ అయితే కంటిన్యూ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రవి, అంటే మనం చూస్తున్నాం ఏదో ఉన్నత విద్యలో చదువుకొని ఏదో సమాజానికి వీళ్ళు చేస్తూ అంటే ఏదో డాక్టర్ల వృత్తిలో ప్రాణాలు కాపాడుతారనుకున్నా, కానీ వీళ్ళు ఇంతకుముందు మీరు కూడా అన్నారు ఎవరో చదువుకోని వాళ్ళు లేకపోతే సంపాదన లేని వాళ్ళు ఇటు ఉగ్రవాదులకి ఆకర్షితులై ఉగ్రవాద సంస్థలకు చేస్తారు. కానీ వీళ్ళు డాక్టర్లనే ఎంచుకోవడానికి కారణాలు ఏంటి? ఉగ్రవాద సంస్థలు, ముఖ్యంగా దీని వెనక పాకిస్తాన్ ప్రేరేపిత హస్తం ఏమైనా ఉందనుకోవచ్చా రాజు? మహమ్మద్కి సంబంధించినటువంటి టెర్రరిస్ట్ గ్రూప్ దీని వెనక నడుస్తోంది. ఎస్పెషల్లీ వీళ్ళ టార్గెట్ స్థానిక మాడ్యూల్స్, అంటే మన దేశంలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్స్. ఇందులో డాక్టర్లు అలాగే ఇంజనీర్లు లాంటి విద్యావంతులు ఉండాలి అనేటటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఎందుకు ఆ టార్గెట్ పెట్టుకున్నారంటే ఇక్కడ చదువుకున్నటువంటి నిరక్షరాస్యులు కానీ నిరుద్యోగులు కానీ అయితే వాళ్ళ ప్లాన్లు సక్సెస్ అయ్యేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ కుట్రలో భాగం కాలేకపోతున్నారు. ఎందుకంటే అదేదో అంటాం కదా, చదువుకున్నోడి కంటే చదువుకోని వ్యక్తి మంచోడనే చందంగా ఇక్కడ ఈ చదువుకున్నటువంటి ఈ ఉగ్రవాదుల కంటే, ఇక్కడ దొరికినటువంటి ఉగ్రవాదుల కంటే చదువుకున్నటువంటి వ్యక్తులు ఎంతో మేలు అనేసి ఈ ఘటన ద్వారా కూడా స్పష్టమైంది. అది పాకిస్తాన్లో ఉన్నటువంటి టెర్రరిస్ట్ గ్రూపులు కూడా అర్థమయ్యి ఏం చేశారంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు నిరక్షరాస్యులు కాకుండా ఉన్నత విద్యావంతులను టార్గెట్ చేసుకొని వాళ్ళలో ఒక విషయాన్ని నింపి బాబ్రీ మసీదు కూల్చేశారు. ఇదంతా కూడా భారతదేశం చేసినటువంటి కుట్ర, ఇదంతా కూడా ఒక మతానికి జరుగుతున్నటువంటి ఒక భారీ
విధ్వంసం అని చెప్పేసి వాళ్ళలో ఒక విషయాన్ని నింపి వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే యుద్ధానికి సిద్ధం చేసి అవసరమైతే ప్రాణాలు కూడా తీసుకొని చచ్చిపోండి అని చెప్పేసి వాళ్ళని మానవ బాంబులాగా తయారు చేసింది. ఇదంతా కూడా ఇందాక నేను చెప్పినట్టు జైషే మహమ్మద్కి సంబంధించి అంటే ఇది ఒక ఉగ్రవాద సంస్థ. సో ఆ ఉగ్రవాద సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి ఇది ఒక కుట్రగా మనకు తెలుస్తుంది. ఇక్కడ డాక్టర్ ఉమర్ నబీ, సో నిన్న మనం చూసాం మనం ఢిల్లీలో ఆ పేలుల్లో చనిపోయినటువంటి వ్యక్తి. సో ఆ తర్వాత డాక్టర్ అహ్మద్, వీళ్ళంతా కూడా అల్ ఫలాహ్ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు. ఇందాక మనం చెప్పుకున్న ఒక 4-5 డాక్టర్స్, వీళ్ళంతా డాక్టర్ ఆదిల్ కావచ్చు, డాక్టర్ ఉమర్ కావచ్చు, అలాగే డాక్టర్ షాహిన్ కావచ్చు, డాక్టర్ ముజామిల్ కావచ్చు. సో వీళ్ళంతా కూడా అక్కడ డాక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. వీళ్ళంతా కూడా ఒక గ్రూప్గా తయారయ్యి ప్రస్తుతానికి దేశంలో ఈ ఉగ్ర కుట్రకి వాళ్ళు పాల్పడేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ సందర్భంలోనే మనం చూసాం ఎక్కడ ఫరీదాబాద్లో దాదాపు 2900 కేజీలకు సంబంధించినటువంటి పేలుడు పదార్థాలని స్వాధీనం చేసుకున్నారు. ఆ 2900 పేలుడు పదార్థాలని శ్రీనగర్లో ఉన్నటువంటి అక్కడ కౌగామ్ అనేటువంటి ప్రాంతం, సో అక్కడ నౌగామ్ అనే ప్రాంతం, సో ఆ నౌగామ్ అనేటువంటి ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో ఉంటే దాన్ని చెక్ చేస్తుండగా అది పేలి అక్కడ కూడా ఒక విధ్వంసం జరిగినటువంటి పరిస్థితి. సో 2900 కేజీలకు సంబంధించి అక్కడ కొంత మాత్రమే వీళ్ళు స్టోర్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ స్థాయిలో భారీ ఎత్తున ఈ ఉగ్ర కుట్రలకి పాల్పడే విధంగా అక్కడ మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూస్తుంటే మనం ఏదైతే ఈ అంశం ఉందో ఈ అంశానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన చెందినటువంటి సిచ్యువేషన్ ఉంది. కేవలం మన దేశానికి సంబంధించినటువంటి సంస్థలు, ఎస్పెషల్లీ ఏదైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో ఈ దర్యాప్తు సంస్థలు చేపట్టినటువంటి అనేక రకాలైనటువంటి ఈ ప్లాన్స్ అన్నీ కూడా ఉగ్ర కుట్రలన్నింటినీ కూడా భగ్నం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువగా ఇందాక నేను చెప్పినట్టు భద్రతా ఏజెన్సీల పనితీరు అనేది దేశానికి సంబంధించినటువంటి అంతర్గత భద్రత విషయంలో చాలా స్పీడ్గా వాళ్ళు రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. వైట్ కాలర్ టెర్రరిజం అనేది ఇప్పుడు భద్రతా ఏజెన్సీలకు ఒక పెద్ద సవాల్గా కూడా మారినటువంటి పరిస్థితి. సరే, ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఈ దాడుల్ని ఆపగలిగారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకా ఎంతమంది ఈ టెర్రరిస్ట్ డాక్టర్ మాడ్యూల్స్ ఎంతమంది ఉన్నారు? ఇంకా విద్యావంతులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు కేవలం డాక్టర్స్నే టార్గెట్ చేశారా? ఇంజనీర్స్నే టార్గెట్ చేశారా? ఇంకా ఏ రకమైనటువంటి విద్యావంతులు టార్గెట్ చేశారు? వాళ్ళు ఎక్కడున్నారు? సో ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే భద్రతా ఏజెన్సీలకు చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఈ నెట్వర్క్లు ఎవరెవరు ఉన్నారు అనేది తెలుసుకోవడం అనేది నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్. సో ఇది కేవలం భద్రతా ఏజెన్సీలతో లేకపోతే దర్యాప్తు సంస్థలతో మాత్రమే కాదు, భారతదేశ ప్రతి పౌరుడికి కూడా ఈ దేశం బాగుండాలి అని కోరుకునేటటువంటి ప్రతి పౌరుడికి కూడా ఈ బాధ్యత అనేది ఉంది. ఎందుకంటే మన దేశంలో, మన రాష్ట్రంలో, లేదు మనం ఉంటున్నటువంటి గ్రామంలో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, అనుమానం వస్తే వెంటనే భద్రతా ఏజెన్సీలకి పోలీసులకి సమాచారం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రతి పౌరుడికి ఉన్నటువంటి బాధ్యత. ఎందుకంటే మనలో కలిసిపోయినటువంటి వీళ్ళంతా కూడా ఎప్పుడు ఎలాంటి దారుణాలకు ఒడిగడతారో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇది భద్రతా ఏజెన్సీల బాధ్యత. వాళ్ళే వచ్చి చూసుకుంటారు, మాకేం సంబంధం లేదు అనుకునేటువంటి అంశాన్ని పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరు కూడా దీని మీద ఫోకస్డ్గా ఉండాలి. అంతేకాకుండా జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సో వీటన్నిటిని కూడా మనం చూస్తే ఓవరాల్గా అసలు ఈ D6 ఫార్ములా పేరుతోటి లేకపోతే ఈ ఆపరేషన్ D6 అనేటటువంటి పేరుతోటి ఏ విధమైనటువంటి కుట్రకి పాల్పడ్డారు అనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా కూడా తెలుస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఈ రకంగా చూస్తే వాస్తవంగా అయితే ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే మనం మహిళలు కొంతమందిని రిక్రూట్ చేసుకున్నారని చెప్పేసి, ఇంకా కొంతమంది డాక్టర్స్ని రిక్రూట్ చేసుకున్నారని, కొంతమంది విద్యార్థులని ఈ సాహిత్యాన్ని వాళ్ళలో తీసుకెళ్ళి ఉగ్రవాదాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశారని చెప్పేసి, సో ఈ విధమైనటువంటి అనేక రకాలైనటువంటి అంశాలను కూడా ఇక్కడ వెలుగులోకి వచ్చాయి. కాబట్టి సో ఈ అంశంలో ఖచ్చితంగా ఈ D6 ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని మనకు ఉన్నటువంటి ఈ దర్యాప్తు సంస్థలన్నీ కూడా ఈ ఉగ్రవాద దాడులకు సంబంధించిన మిషన్ D6ని అడ్డుకున్నాయి. సో తద్వారా ఈరోజు దేశం ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉందంటే దానికి కారణం మన దర్యాప్తు సంస్థలు అలాగే ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి. రవి, రైట్, థ్యాంక్ యూ రాజు. మొత్తానికి ఉగ్ర కుట్రల్ని భగ్నం చేశారు అంటే మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. మరోపక్క పక్క వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది కూడా మనం గుర్తించాల్సినటువంటి బాధ్యత అని చెప్పేసి ప్రైమ్9 ఎడిటర్ రాజు అందిస్తున్నటువంటి తాజా సమాచారం ప్రకారం ఇక మిషన్ D6 జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ రూపొందించింది. ఇది 6 పెద్ద నగరాలను టార్గెట్ చేసింది. అందుకు డజన్ మంది డాక్టర్లు సిద్ధమయ్యారు. 6 కార్లు, 6 నగరాలు, డజన్ మంది డాక్టర్లు. ఇందుకు షాహిద్ అనే మహిళా డాక్టర్ కీ రోల్ వహించింది. దీనికోసం ఏకంగా 10 సంవత్సరాల నుంచి ఆమె స్కెచ్ వేస్తున్నారు.
షహీన్ షాయిద్ భర్తను పిల్లలను వదిలేసింది. ఉగ్రవాద గ్రూపులకు దగ్గరైంది. అక్కడే ఆల్ ఫలాహ్ అనే యూనివర్సిటీకి చెందిన కాశ్మీరీ డాక్టర్లు పరిచయం అయ్యారు. దీంతో మిషన్ D6 బీజం పడింది. వీళ్ళు ప్లాన్ కనుక వర్కౌట్ అయి ఉంటే 100 మంది చనిపోయారు. ఇక ఒకేసారి 6 నగరాల్లో బాంబులు పేలేవి, భారీ నష్టం వాటిలేదు. కానీ ఆలోపే ఈ స్కెచ్ బయటకు వచ్చింది. శ్రీనగర్లో గోడకు అంటించిన ఓ పాంప్లెట్ను గమనించిన పోలీసులు ఆరా తీశారు. భారీ కుట్ర కోణం ఉందని గ్రహించారు. దీంతో ముందుగా 2 తీవ్రవాదులను పట్టుకొని విచారించారు. ఫలితంగా ఫరీదాబాద్ మాడ్యూల్ వెలుగులోకి వచ్చింది. మరికొందరు డాక్టర్లని పేలుడు పదార్థాలతో సహా పట్టుకున్నారు. పరిస్థితిని గమనించిన డాక్టర్ ఉమర్ బలగాలు తనను పట్టుకుంటాయని నిర్ధారించుకున్నారు. ఇక తన వద్ద ఉన్న బాంబులతో ఎర్రకోట వద్ద ఆత్మహత్యకి పాల్పడ్డాడు. ఇది కేవలం శాంపిల్ కంటే తక్కువే నష్టం వాటిల్లింది. దానికే 13 మంది మరణించారు, 30 మందికి పైగా గాయపడ్డారు. ఈ కెమికల్నే పరీక్షిస్తుంటే పోలీస్ స్టేషన్లో జరిగిన పేలుడులోనే 9 మంది మరణించారంటే ఒకసారి ఆలోచించండి. వీరి పన్నాగం మొత్తం అమలైతే ఎలా నష్టాన్ని భారత్ ఎదుర్కొనేదో, ఎన్ని ప్రాణాలు పోయేవో. ఏకంగా 10 ఏళ్లకు పైగా వేచి చూశారు. భారీ ప్రణాళిక తర్వాత జనంలోకి వచ్చారు. కానీ ఊహించకుండా ప్లాన్ బెడిసికొట్టింది. చిన్నపాటి పేలుడుతో భారీ ఉగ్రకుట్ర బేట్లు పారింది. జమ్మూ కాశ్మీర్లో తాజాగా వెలుగులోకి వచ్చిన డాక్టర్ టెర్రర్ మాడ్యూల్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాధారణ వైద్య వృత్తిలో ఉన్నట్టుగా కనిపించిన 3 డాక్టర్లు జైషే మహమ్మద్ నెట్వర్క్తో కలిసి భారీ ఉగ్రదాడికి ప్రణాళిక చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. ఈ కేసు ఆరంభం శ్రీనగర్లో కనుగొన్న జైషే మహమ్మద్ పోస్టులతో మొదలైంది. పబ్లిక్ ప్రదేశాల్లో కనిపించిన ఈ పోస్టర్లను పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. వాటి డిజైన్, కోడ్ పదాలను డీకోడ్ చేసి అసలు విషయం కనుగొన్నారు. మొదటిది ఆధారంగా మాల్వి ఇర్ఫాన్ అహ్మద్ను విచారించడంతో కీలక సమాచారం బయటపడింది. మౌలి విచారణలో డాక్టర్ అదిల్ అహ్మద్ రాదర్ పేరు వెలుగులోకి వచ్చింది. అతన్ని విచారణ జరపగా మరొక డాక్టర్ ముజ్మిల్ ఉగ్రదాడిలో ఉన్నట్లు తెలుసుకున్నారు. ముజ్మిల్ హర్యానాలో పనిచేస్తూ బయటకు సాధారణ వైద్యులా కనిపించినా అతని నివాసంలో భారీ పేలుడు పదార్థాలు గుర్తించారు. తర్వాత ఎర్రకోట వద్ద పేలుడుకు పాల్పడిన డాక్టర్ ఉమర్ను కూడా ఈ నెట్వర్క్తో సంబంధం ఉన్నట్లు తెలుసుకున్నారు. ఎలాగైనా పోలీసులు తనను పట్టుకుంటారని నిర్ధారించుకున్న ఉమర్ ఎర్రకోట వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇక హర్యానాలో ఫరీదాబాద్లో చేసిన సోదాల్లో భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, అసాల్ట్ రైఫిళ్లు, పిస్టళ్లు, టైమర్లు, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటన్నిటినీ కూడా మిషన్ D6లో వాడేందుకు సేకరించారు. వీటన్నిటినీ ఒకేసారి 6 నగరాల్లో వాడితే భారీ నష్టం వాటిలేదు. గత కొన్నేళ్లుగా భారతీయ భూభాగంలో చిన్న చిన్న ఉగ్ర గ్రూపుల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇవి పెద్ద అంతర్జాతీయ ఉగ్ర సంస్థలకు అనుబంధంగా పనిచేస్తూ దేశంలోని వ్యూహాత్మక ప్రాంతాలనే లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ఈ చిన్న గ్రూపులనే భద్రతా సంస్థలు టెర్రర్ మాడ్యూల్స్ అని పిలుస్తారు. గోప్యంగా పనిచేసే ఈ గ్రూపులు స్వతంత్రంగా కనిపించినా వీటి వెనుక పెద్ద విదేశీ హ్యాండ్లర్లు, వాటి ఆర్థిక సహాయం, అలాగే సోషల్ మీడియా ఆధారిత రాడికలైజేషన్ ఉంటాయి. టెర్రర్ మాడ్యూల్లో 10 మంది వరకు ఓ టీమ్గా ఉంటారు. వీరు పెద్ద ఉగ్ర సంస్థలైన ISIS, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ లాంటి వాటి నుంచి మార్గదర్శకాలు పొందుతారు. వీరు స్థానికంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, రసాయనాలు సేకరించి దాడులకు సిద్ధమవుతారు. ఇక లేటెస్ట్గా పట్టుబడిన మాడ్యూల్లో వాడే పదార్థాలు అత్యంత ప్రమాదకరం. పేలుడు పదార్థాలు మరియు రసాయన విష పదార్థాలు, ఈ రెండింటినీ వాడటానికి ఈ టెర్రర్ మాడ్యూల్స్ తెచ్చివేసుకున్నాయి. మదర్ ఆఫ్ సైతాన్ అనేది ఉగ్రవాదులు తరచుగా ఉపయోగించే అత్యంత ప్రమాదకరమైన పేలుడు పదార్థం. ఇది అత్యంత స్థిరమైన ప్రమాదకర రసాయనాల సమ్మేళనం. ఈ సైతాన్ను రసాయన భాషలో ట్రయాసిటోన్ ట్రిపెరాక్సైడ్గా పిలుస్తారు. ఈ పేలుడు పదార్థం చిన్న పరిమాణంలో ఉండి పెద్ద విధ్వంసాన్ని సృష్టించగల శక్తి ఉంటుంది. అందుకే భద్రతా సంస్థలు దీన్ని అత్యంత ప్రమాదకర పదార్థాల్లో ఒకటిగా గుర్తించాయి. TATPని మదర్ ఆఫ్ సైతాన్గా పిలవడానికి కారణం ఇది చాలా అస్థిరమైంది. స్వల్పంగా ఒత్తిడి జరిగినా పేలుతుంది. తక్కువ ఖర్చుతో సులభంగా దొరికే రసాయనాలతో దీన్ని తయారు చేయవచ్చు. ఉగ్రవాద దాడుల్లో దీన్ని ఎక్కువగా వాడుతున్నారు. కాస్త గాలి కానీ, కాస్త వేడి కానీ ఒత్తిడి తగిలినా భారీ పేలుడు సంభవిస్తుంది. దీని తయారీ అత్యంత ప్రమాదకరం. ప్రయోగశాలలు, చట్టబద్ధ సంస్థలు తప్ప ఎవరూ దీన్ని తాకినా ప్రాణాలు ప్రమాదమే. ఈ పేలుడు పదార్థాన్ని గతంలో అనేక ఉగ్రదాడుల్లో వినియోగించారు. యూరప్లో జరిగిన పలు బాంబు దాడులతో పాటు
భారతదేశంలో కూడా కొన్ని మాడ్యూల్స్ వద్ద దీన్ని పట్టుకున్నారు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. అవసరమైన రసాయనాలు సాధారణ మార్కెట్లో సులభంగా దొరుకుతాయి. ల్యాబ్ లేకపోయినా తయారు చేయవచ్చు. ఇంకా మెటల్ డిటెక్టర్లకు సులభంగా కనిపించదు. చిన్న పరిమాణం కూడా పెద్ద విధ్వంసం సృష్టించింది. అందుకే తీవ్రవాదులు మదర్ ఆఫ్ సైతాన్ను తమ ఫేవరెట్గా చూస్తారు. అసలు ఈ వైట్ కాలర్ టెర్రరిస్టులు ఎలా తయారవుతున్నారు? అసలు రాజకీయ విశ్వాసాలు, మతపరమైన నమ్మకాలు ఎలా ఉన్నా ప్రాణాలు తీయటం, విధ్వంసం సృష్టించడం ఎలా సమర్థించుకోగలరు? తీవ్రవాదులు స్లీపర్ సెల్స్గా మన చుట్టే ఉంటున్నారు. మనలాగే మాట్లాడుతున్నారు. తెల్లారు లేస్తే మనల్ని, మన నగరాలను నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. వీళ్ళు ఉగ్ర కుట్రలకు ఏకంగా సంవత్సరాల పాటు వెయిట్ చేస్తున్నారు. ఒకడు ఆముదం గింజల నుంచి రైసిన్ అనే విషయాన్ని సంవత్సరాలుగా తయారు చేస్తుంటే, మరొకడు పేలుడు పదార్థాలు వేల కిలోలు తయారు చేసి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు మన నిఘా సంస్థలు చాలా జాగ్రత్తగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. చిన్న పేలుడుతో తక్కువ నష్టంతో సరిపోయింది. అదే టెర్రర్ మాడ్యూల్స్ వాటి స్కెచ్ని కనుక అమలు చేసి ఉంటే, మిషన్ D6 అమలై ఉంటే ఎంత నష్టం జరిగి ఉండేదో ఊహకు కూడా అందదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్9 న్యూస్. బంగారు